హాయ్ దిస్ ఈస్ డాక్టర్ శ్రవంతి యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి స్మోకింగ్ చాలా మంది చేస్తూ ఉంటారండి. సో ఈ స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఎలా మానేయాలి అండ్ ఒకవేళ మీరు కంటిన్యూగా స్మోక్ చేస్తూ ఉంటే మీకు నష్టాలు ఏమొస్తాయి, లైక్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఏం ఫేస్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది స్మోకింగ్ అనేది చేస్తూ ఉంటారు, సో ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కంటిన్యూగా. సో వాళ్ళు స్మోక్ చేయలేనిది వాళ్ళకి ఆ డే కంప్లీట్ అవ్వదు. సో ఇలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఓరల్ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ గమ్ ప్రాబ్లమ్కి స్మోకింగ్కి ఏంటి రిలేట్ అంటే, వాళ్ళు ఎప్పుడైతే స్మోక్ చేస్తారో మనకి నార్మల్గా మన గమ్స్ కి బ్లడ్ సప్లై అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఆ బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నప్పుడు ఆ గమ్స్ కి బ్లడ్ సప్లై కూడా డిక్రీజ్ అవుతుంది. ఇలా డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఆ గమ్స్ అన్హెల్తీ అయిపోతాయి. అన్హెల్తీ అయిపోయి వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ గమ్ అన్హెల్తీ అవుతుందో ఆటోమేటిక్ టూత్ కూడా లూజ్ అయిపోతుంది. ఇలా పళ్ళన్నీ పాడయ్యే అవకాశాలు ఉంటుంది. వచ్చేసి మౌత్ అనేది ఎక్కువ ఓపెన్ చేయలేరు, ఎందుకంటే ఓరల్ మ్యూకోసా అంతా స్టిఫ్ అయిపోయి ఉంటుంది. ఈ కెమికల్స్, హార్ష్ కెమికల్స్ ఎప్పుడైతే స్మోక్ చేస్తారో కెమికల్స్ అబ్జర్వ్ అయిపోతాయి నోట్లో. అబ్జర్వ్ అయిపోయినప్పుడు టంగ్ కలర్ చేంజ్ అయిపోతుంది, ఓరల్ మ్యూకోసా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అండ్ మజిల్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. సో మళ్ళీ స్మోకర్స్ చెప్తా ఉంటారు, మేడం నేను ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది బట్ మౌత్ ఓపెనింగ్ కూడా నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అని. జనరల్గా వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు మౌత్ ఓపెనింగ్ కూడా సరిగ్గా జరగదు. సో అలాంటప్పుడు మేము ట్రీట్మెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏదైనా స్పైసీ కానీ ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు అండ్ నార్మల్ తీసుకున్నా కూడా వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ జరుగుతూ ఉంటుంది. సెలైవా కూడా తగ్గుతూ ఉంటుంది. టేస్ట్ అనేది కూడా సరిగ్గా తెలీదు తినేటప్పుడు. సో ఇది ఎప్పుడు అంటే లాంగ్ టర్మ్ స్మోకింగ్ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు అండ్ ఇప్పటికీ చాలా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బోన్ స్ట్రెంగ్త్ కూడా ఉండదు. పోనీ పనులన్నీ లూజ్ అయ్యి ఇంప్లాంట్స్ వేద్దామన్నా కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది స్మోకర్స్ లో. ఎందుకంటే కంటిన్యూ ఇంప్లాంట్స్ వేసుకొని దానికి చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఓరల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే టీత్ అనేది మనం పెట్టగలుగుతాం. ఈ కండిషన్స్లో వీళ్ళు స్మోకింగ్ అనేది మీరు హ్యాబిట్ కంట్రోల్ లేకుండా ఇంప్లాంట్స్ పెట్టుకున్న కేస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మెయిన్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్మోకింగ్ చేయడం వల్ల మీ ఓరల్ హెల్త్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. దీనివల్ల మీరు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేరు అండ్ మెల్లమెల్లగా న్యూట్రిషనల్ లెవెల్స్, వైటమిన్ లెవెల్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. మీ హెల్త్ మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది. మీరు ఏం చేయాలి అంటే ప్రికాషన్స్. సో దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, నేను స్మోకింగ్ లేనిది నేను ఉండలేను ఇవాళ. సో మీరు డెంటిస్ట్ దగ్గర విజిట్ అయితే వాళ్ళు మీకు సర్టెన్ గైడ్ లైన్స్ ఇస్తారు. సో డైలీ మీ హిస్టరీ కంప్లీట్గా మీరు ఎన్ని ప్యాకెట్స్ స్మోక్ చేస్తారు, సో ఏ టైంలో స్మోక్ చేస్తారు అండ్ ప్రెసెంట్ మీ హెల్త్ కండిషన్ ఏంటి అనేది మీరు డెంటిస్ట్కి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ విషయం కూడా దాచకూడదు. వన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. స్మోకింగ్ చేయాల్సి అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ని తినడానికి చేయొచ్చు. ఆ టైంలో మీరు చూస్ చేసినప్పుడు మీరు అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతారు. నెక్స్ట్ మీరు ఈ టైంలో మళ్ళీ స్మోక్ చేయాలనిపించినప్పుడు మీరు వర్క్ని క్రియేట్ చేసుకోండి అండ్ ఆ వర్క్ అనేది చాలా బిజీ పెట్టుకోండి. సో దట్ మీరు ఈ స్మోకింగ్ నుంచి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీకు ఎప్పుడైనా మళ్ళీ ఆ డేలో స్మోక్ చేయాలనిపించినప్పుడు మీ ఇష్టమైన ఫుడ్ తినండి. సో ఇలా కొన్ని మీరు చేయడం వల్ల అండ్ చూయింగ్ గమ్స్ ఆ టైంలో మింట్ ఫ్లేవర్ చూయింగ్ గమ్స్ ఇలాంటివి చేయడం వల్ల మీరు స్మోకింగ్ నుంచి కొంచెం కొన్ని తగ్గించవచ్చు. ఒకటేసారి మొత్తం స్మోకింగ్ అనేది స్టాప్ చేయలేం. సో బట్ డే బై డే గ్రాడ్యువల్లీ మీ స్మోకింగ్ కౌంట్ అనేది డిక్రీజ్ అనేది చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు ఓరల్ హెల్త్ పాడైంది ఆల్రెడీ, ఇట్స్ గాన్, బట్ మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోవచ్చు. దీనివల్ల ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా డెవలప్ అయిపోయి ఉంటాయి. ఓరల్ క్యాన్సర్స్ ఇప్పటికే చాలా మందికి చూస్తూ ఉన్నాం. స్మోకింగ్ పర్సన్స్లో, టొబాకో చూవింగ్లో కూడా ఎక్కువ ఓరల్ క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. ఫస్ట్ మీకు ఆ ఇంటెన్షన్ ఉండాలి. మీకు ఫస్ట్ ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడే డాక్టర్ ఏది చెప్పినా మీరు అది ఫాలో అవ్వచ్చు. Hope you like this video. Thank you so much.